హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కొరుని ప్రణయం పార్ట్ 197తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దక్షతో మాట్లాడాక చాలాసేపు ఆలోచించిన భూమి, గర్విక నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది భూమి. తప్పకుండా భూమి, ఏం చేయాలి చెప్పు అంటుంది గర్విక. గర్విక ఏం చేయాలో చెప్పగానే, ఎందుకు చేయదు, అలాంటి కన్నింగ్ పనులు చేయడంలో నెంబర్ 1 కదా తను అంటాడు నవీన్ చిన్న స్మైల్తో. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు అంటుంది గర్విక. అప్పుడు నువ్వు దేనికోసం చేసినా ఇప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాలి అంటే నాకు ఈ హెల్ప్ నువ్వు చేయాలి అని అడుగుతుంది భూమి. హెల్ప్ అని అడగకు భూమి, ఆర్డర్ వేయి. నువ్వు ఒక కాబోయే కలెక్టర్గా ఆర్డర్ వేయు, తప్పకుండా చేస్తాను అంటుంది గర్విక. థ్యాంక్ యూ, నీలో ఇంత మార్పు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది అంత టెన్షన్లో కూడా చిన్న నవ్వుతో భూమిక. ఆ క్రెడిట్ అంతా నాకే చెందుతుంది సిస్టర్ అంటాడు నవీన్. అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ, సమయానికి మీరు వచ్చారు అని సమ్మిట్ జరిగే ప్లేస్కి రావడంతో చెప్పిందంతా గుర్తుంది కదా గర్విక. నీ నటనతో వాళ్ళని నమ్మించాలి. అదిగో అక్కడ బయట ఒకడు కూర్చున్నాడు కదా, వాడు ఐజీకి నమ్మిన బంటు. బయట నుంచి ఎవరు లోపలికి వెళ్ళాలన్నా, ఏవి లోపలికి వెళ్ళాలన్నా వాడి అనుమతి తప్పనిసరి. ఇప్పుడు నా రామ్ పంపించిన వాటర్ బాటిల్స్ లోపలికి వెళ్ళాలి. సమయానికి అందరికీ అందవలసినవి అందాలి అంటే వాడిని పూర్తిగా నువ్వు నీ బుట్టలో వేసేసుకోవాలి. అక్కడి నుంచి వాడు నా కోసం నాతో పాటు లోపలికి రావాలి. అలాగే నేను లోపలికి వెళ్ళాలన్నా కూడా నీ నటన మీదే ఆధారపడి ఉంటుంది. చేయగలవు కదా అని అడుగుతుంది భూమి. చేస్తాను. నేను చేసిన తప్పులకి ఇలా అయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇందులో నేను చేసేది ఏమీ లేదు కదా. నీ పోరాటంలో కొద్దిగా సాయం చేయగలుగుతున్నాను, చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతున్నాను అన్న తృప్తి నాకు మిగులుతుంది కదా అని అంటుంది గర్విక. బాబోయ్, అసలు తిను గర్విక ఏనా అండి? నాకైతే అనుమానంగా ఉంది అంటుంది భూమి. ఇప్పుడు నా ఒరిజినాలిటీ చూడబోతున్నావుగా, అప్పుడు నేనే అని నీకు నమ్మకం కుదురుతుందిలే. ఇంక నేను వెళ్ళనా అని అంటుంది గర్విక. ఓకే, వెళ్ళు. ఫస్ట్ నా చేతులు కట్టేసేయండి, నా నోటికి ప్లాస్టర్ వేయండి అని అంటుంది భూమి. కట్టేయడానికి ఏముంది అని వెంటనే గర్విక తను వేసుకున్న డ్రెస్ మీద చున్నీ తీసి చేతులు కట్టేస్తుంది. ప్లాస్టర్ వాడు ఇక్కడికి వచ్చిన సమయానికి వేయొచ్చులే, ఇప్పటి నుంచి ఎందుకు అని ఒకసారి తనని తాను చూసుకొని, ఓకే మరి నేను వెళ్తున్నాను అని కారు దిగుతుంది గర్విక. ఇంక నీ ఒరిజినాలిటీ చూపించు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లోపలికి వెళ్ళగలగాలి, మరి ఎలా నటిస్తావో నీ ఇష్టం. సార్, మీరు లోపలికి వెళ్ళిపోండి, మీకు ఎంట్రీ పాస్ ఉంది కదా. లోపలికి వెళ్ళాక అక్కడ నా మరిది అన్నయ్య ఉంటారు, పేరు అద్వైత్ విజయ్ అని ఫోన్ నెంబర్ చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేసి నా పేరు చెప్పండి. వాళ్ళు ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చేస్తారు. మేమేం చేయబోతున్నామో వాళ్ళిద్దరికీ చెప్పండి. మొత్తం విన్నారు కదా. వాటర్ బాటిల్స్ లోపలికి రావాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. పైగా లోపల నాకు సపోర్ట్ చాలా అవసరం అవుతుంది అని అంటుంది భూమి. ఓకే అమ్మా, జాగ్రత్త అని చెప్పి ఆయన దిగి ఎంట్రీ పాస్ చూపించి లోపలికి సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంకా నువ్వు వెళ్ళు గర్విక. సరే అని గర్విక నవీన్ వైపు చూసి వెళ్తాను అని అంటుంది. వెళ్ళి నువ్వేంటో కూడా నాకు తెలిసేలా చేయి అని అంటాడు నవీన్. గర్విక అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే, డ్రైవర్ అన్నా, ఇదేమీ బయటకు తెలియడానికి వీల్లేదు అని భూమి అంటుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఒక ఆడపిల్లవి నువ్వు పోరాటం చేస్తున్నావమ్మా. ఇక నాలాంటి డ్రైవర్లు ఏం చెప్పినా దానికి వాల్యూ ఉండదులేమ్మా అని అంటారు డ్రైవర్. మీరేం చెప్పొద్దు, మీరు రిస్క్లో పడద్దు, అసలు మీకేం తెలియనట్టుగా సైలెంట్గా ఉండండి. తప్పకుండా ఈ కారుని లోపలికి ఎలో చేస్తారు నన్ను తీసుకుపోవడానికి. లోపలికి వచ్చాక మీరు అసలు ఎవరితో మాట్లాడొద్దు, సైలెంట్గా కారులోనే ఉండండి మీరు. ఇది నా రిక్వెస్ట్. ఒక్క విషయం బయటకు వచ్చినా మొత్తం గందరగోళం అయిపోతుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరి దృష్టిలో మనం చులకన అయిపోతాం అంటుంది భూమి. ఓకే అమ్మా, నేనేం మాట్లాడను. థ్యాంక్ యూ అన్నా అని గర్విక వైపే చూపు సారిస్తుంది భూమి. గర్విక డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్తుంటే మధ్యలో సెక్యూరిటీ ఆపేస్తారు. సార్,
నేను అర్జెంటుగా ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి నన్ను ఆయనతో మాట్లాడనివ్వండి సార్ అని అంటుంది గర్విక. ఏం మాట్లాడాలి అని అడుగుతారు. చూడండి, నా దగ్గర కూడా ఎంట్రీ పాస్ ఉంది. ఇదిగోండి. నేను అమెరికా నుంచి వచ్చాను అని అమెరికన్ ఇంగ్లీష్ యాసలో మాట్లాడుతుంది. నేను కూడా బిజినెస్ చేస్తున్న అమ్మాయిని. కాకపోతే సిటీ అవుట్స్కట్స్లో మాకొక అమ్మాయి దొరికింది. తనేదో చెబుతుంది. ఇక్కడేదో జరుగుతుంది అంటుంది. మాకు ఎవరితో ఈ విషయం చర్చించాలి అర్థం కాలేదు. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అర్థం కాలేదు. ఇక్కడ సెక్యూరిటీ ఆయనే చూసుకుంటున్నట్లున్నారుగా, అందుకే మాట్లాడాలి అని అంటున్నా. ఓకే, ఆయనతో మాట్లాడనివ్వకపోతే లోపలికి వెళ్ళి ఇంకెవరితో అయినా మాట్లాడడానికి ట్రై చేస్తానులేండి. నేను ఇక్కడ కొత్త కదా, ఎవ్వరూ నాకు తెలియదు. అందుకే బయటున్న అతనే పెద్ద ఆఫీసర్ అనుకున్నాను. ఇట్స్ ఓకే, నాకెందుకులే మీకు లేని బాధ అని గట్టిగా మాట్లాడుతుంది. గర్విక మాటలు అతని చెవిలో పడతాయి. వెంటనే అనుమానంతో ఆ అమ్మాయిని ఇలా పంపించండి అని అంటాడు. భూమి లోపలికి వెళ్ళమని చెప్పిన పెద్దాయన లోపలికి వెళ్ళగానే ఫోన్ చేస్తాడు అద్వైత్ నెంబర్కి. షీలాని అబ్జర్వ్ చేస్తూ దక్ష్ చెప్పింది చేయడానికి చూస్తున్న అద్వైత్ అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ రావడంతో భూమి ఏమో అన్న ఆశతో వెంటనే పక్కకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అనగానే, బాబు నా పేరు రాజశేఖర్, నేను ఇప్పుడు ఈ సమ్మిట్ దగ్గరే ఉన్నాను. భూమి మీ నెంబర్ ఇచ్చారు, ఒకసారి ఎంట్రన్స్ దగ్గరికి రాగలరా అని అడుగుతాడు ఆయన. వదిన ఇచ్చిందా? వదిన ఎలా ఉంది? ఎక్కడుంది? మీకెలా తెలుసు అని అడుగుతూనే, విజయ్ నువ్వు తనని అబ్జర్వ్ చేస్తూ ఉండరా, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి రాజశేఖర్ గారు రమ్మన్న వైపుకి బయలుదేరుతాడు. 2 నిమిషాలలో అక్కడికి చేరుకుంటాడు అద్వైత్. స్టాల్స్ ఒకవైపు అయితే ఇంకొక వైపు సమ్మిట్ ప్లేస్. ఒక పెద్ద హాల్ లాగా మొత్తం సినిమా సెట్టింగ్లో వేయడంతో అది అచ్చం ఒక ఒరిజినల్ ఫంక్షన్ హాల్ లాగే అనిపిస్తుంది బయటికి చూసే వాళ్ళకి. అక్కడికి వచ్చి తనకు వచ్చిన నెంబర్కి ఫోన్ చేసేసరికి రింగ్ అవుతున్న వైపు చూస్తాడు. అక్కడ రాజశేఖర్ గారు కనిపించడంతో 2 అడుగుల్లో అతన్ని చేరి, సార్ మా వదిన పేరు చెప్పారు, ఎక్కడుంది, ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు. చెప్తాను బాబు అని కొద్దిగా మనుషులకి దూరంగా తీసుకొచ్చి ఒక్క నిమిషంలో ఆయన అంతా వివరంగా చెప్తారు. ఓ గాడ్, ఇప్పుడు లోపలికి తను ఎలా వస్తుంది? నేను బయటికి వెళ్తాను సార్, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను, ఒక్కొక్కడికి మక్కెలు విరగ్గొడతాను అని వెళ్ళబోతుంటే, వద్దొద్దు, మీ వదిన కోరిక సమ్మిట్లో ఎటువంటి గందరగోళం జరగకూడదు, ఎటువంటి డిస్టర్బు జరగకూడదని. ఇంకొద్దిసేపట్లో పిఎం, రాష్ట్రపతి అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఈలోపే ఇక్కడ డిస్టర్బ్ అయితే మొత్తం ప్రాబ్లం అయిపోతుంది అని రాజశేఖర్ గారు అనగానే, ఓకే సార్, ఇప్పుడు నేను వెళ్ళినా షూట్ చేసి పడేస్తారు తప్ప ఆలోచిస్తారా? ఏదో ఆవేశంలో ఉన్నానులేండి. అసలు ఇంత టైట్ సెక్యూరిటీలో కూడా ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందంటే చాలా చిరాగ్గా ఉంది సార్. ఏం చూస్తున్నారు గవర్నమెంట్ అసలు అని అసహనంగా అంటాడు అద్వైత్. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు ఇక మనం ఏం చేయగలం బాబు? తను కోరుకున్నది జరగాలంటే మనం తనకి చేయూత అందించడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేము. మీ అన్నయ్య గారు వాటర్ బాటిల్స్ పంపిస్తున్నారని చెప్పారు, వాటిని లోపలికి తీసుకొచ్చే మార్గం చూడండి బాబు అని అంటారు ఆయన. ఓకే సార్, ముందు వదిన లోపలికి వచ్చేస్తే నేను తనతో పాటే ఉండాలి. అన్నయ్య వచ్చేదాకా తన వెనకే ఉండాలి. వదినకి చిన్న ప్రమాదం జరిగినా అన్నయ్య తట్టుకోలేడు. ఇంతకీ వదిన బానే ఉంది కదా అని అడుగుతాడు అనుమానంగా. లేదు, నిజం చెప్పాలంటే తనకిప్పుడు ట్రీట్మెంట్ అవసరం. కానీ మొండిగా ఉంది. ఒక ట్యాబ్లెట్ ఇచ్చామంతే తనకి. ఆ మొండితనం చిన్న వయసులోనే వచ్చిందిలేండి సార్. చాలా కష్టాలు పడి వచ్చింది. అందుకే ఎంత దెబ్బ తగిలినా తట్టుకోగలిగే శక్తి మాత్రం తనకు వచ్చింది. మా వదిన అనుకున్నది జరిగి తీరుతుంది సార్, మీరు వెళ్ళి కూర్చోండి అని చెబుతాడు అద్వైత్. లేదు లేదు, నేను నీతోనే ఉంటాను అని ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉంటారు. భూమి ఉన్న కారు లోపలికి ఎప్పుడు వస్తుందా అని. గర్విక మాటలు విన్న భూమి చెప్పిన అతను అనుమానంతో తనని పంపించండి అని అనడంతో గర్విక ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకుంటూ, వెళ్ళమంటారా, ఆయన రమ్మంటున్నారుగా అని అడుగుతుంది. వెళ్ళండి అని అనడంతో స్టైల్గా నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. సార్, మీతో ఒక 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పర్సనల్ ఏంటి అని అంటాడు మొహం చిట్లించి. వెంటనే ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి
కిందకి దిగేటప్పుడు తీసిన భూమి ఫోటోని చూపిస్తుంది. అది చూడగానే అతని మొహంలో మారిన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ, భూమి అనే ఈ అమ్మాయి మాకు రోడ్డు మీద తారసపడింది. మీ ఇష్టం, వినాలి అనుకుంటే వినండి నేను చెప్పేది, లేదు అంటే లేదు అంటుంది చేతిలో ఫోనుని అటు ఇటు ఊపుతూ. సరేరా అని పక్కకు తీసుకుని వెళ్తాడు. సార్, నేను ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడేస్తాను. ఇక్కడ ఏం జరగబోతుందో నాకు మొత్తం తెలుసు. భూమి చెప్పేసింది, హెల్ప్ చేయమని అడిగింది, ఈ ఫోన్లో రికార్డు కూడా చేసింది. ఒకవేళ తనకి ఏదైనా అయితే ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి తెలియడానికి రికార్డు చేసి తన భర్తకి సెండ్ చేసే టైంకి స్పృహ తప్పింది. అది కూడా నా వల్ల అంటుంది, కళ్ళల్లో అంతా కసి కనపడేలా కళ్ళని మార్చి. అదంతా వింటున్న అతనికి చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయ్యి, అంటే అది పంపించలేదు కదా, అయినా నువ్వెందుకు స్పృహ తప్పించావు అని అడుగుతాడు అనుమానంగా. అది నాకు పాత పగలేండి, దానితో నేను ప్రేమించిన వాడిని అది ఎగరేసుకుపోయింది. ఎప్పటి నుంచో దాని మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు భలే దొరికింది సార్. అస్సలు ఊహించలేదు ఆ ఏరియాలో అది నాకు కనిపిస్తుంది అని. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నా నటన నమ్మి నేను నీకు హెల్ప్ చేస్తాననగానే నా కారు ఎక్కేసింది. నేనేమి ఇప్పుడు అమెరికా నుంచి రాలేదు సార్, ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చాను. దానికి కారణం అది సార్. అది అమెరికాలో చదువుకొని వచ్చిన నేను ప్రముఖ బిజినెస్ మ్యాన్ని చేసుకోవాలని కలలు కన్న నా కలలన్నీ అది నాశనం చేసింది సార్. దాని మాయలో పడి నేను ప్రేమించిన వాడు నన్ను కాదనడమే కాకుండా నేను దాని మీద పగ తీర్చుకోవడానికి ఒక పని చేస్తే ఆ కోపంతో మా నాన్న ఆస్తులన్నిటినీ నాశనం చేసేశాడు సార్. మమ్మల్ని నడి రోడ్డు మీదకు తీసుకువచ్చాడు దాని భర్త. ఒక పల్లెటూరి రైతుని ఇచ్చి నాకు కట్టబెట్టించాడు సార్ ఆమె భర్త. ఎప్పటికైనా దాని మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను. ఇన్నాళ్ళకి పగ తీర్చుకునే సమయం వచ్చింది. దీంట్లో నాకు రెండు ఉపయోగాలు సార్. మీరేం చేస్తారో నాకు అనవసరం, ఏం చేయబోతున్నారో నాకు తెలుసు. మీరేం చేసుకుంటారో నాకు అనవసరం. అయినా మనలాంటి కన్నింగ్ వాళ్ళకి ఇవన్నీ మామూలే కదా సార్. కాకపోతే నాకు కొంచెం డబ్బులు కావాలి సార్, అంతే. ఇప్పుడు కూడా అవసరం లేదు. మీరు అనుకున్న పని అయిపోయాక దాన్ని మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ అది చూస్తుండగానే దాని కళ్ళ ముందే అది ఆపాలనుకున్న ఆపలేని పరిస్థితికి రావాలి. ఇదంతా అదే చేసింది అని మనం నిరూపించగలగాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను ఆ విషయంలో. అది ఇప్పుడు నా కారులోనే స్పృహ తప్పి ఉంది. దాన్ని లోపలికి తీసుకెళ్ళిపోదాం సార్. బయట ఎక్కడది ఉన్నా దాన్ని నమ్మలేము సార్. చివరి క్షణంలో అయినా మీ ప్లాన్ తప్పించాలని చూస్తుంది. ముఖ్యంగా దాని భర్త సామాన్యుడు కాదు, రాక్షసుడు. తన భార్య జోలి ఎవరైనా వస్తే ఎంతకైనా తెగిస్తాడు సార్. ఇప్పుడు అది ఎక్కడుందో తెలిస్తే తప్పకుండా వెతుక్కుంటూ వచ్చేస్తాడు. ప్రస్తుతం స్వీడన్లో ఉన్నాడు సార్. అసలు ఇక్కడికి రావాలి కానీ ఒక ప్రాజెక్ట్ నిమిత్తం స్వీడన్లో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు వాడు లేడు కాబట్టి మనము ఏదైనా చేయొచ్చు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్. నాకు దాని మీద పగ తీర్చుకోవాలనుంది. కాబట్టి మీకు నేను హెల్ప్ చేస్తాను. మీరు నాకు మనీ ఇవ్వండి చేసినందుకు. ఈ విషయం నేను ప్రాణం పోయినా ఎక్కడా చెప్పను. ఎందుకంటే నా ఇన్నాళ్ళ పగ తీరుతుంది. రెండోది, ఇంకో ఆప్షన్ చెప్పమంటారా? మీరు గనక దీనికి అగ్రీ చేయకపోతే, నన్ను నమ్మకపోతే, నన్ను ఇబ్బందులకి గురి చేయాలని చూస్తే మాత్రం తాను రికార్డు చేసిన వీడియో మొత్తం ముందు జాగ్రత్తగా నేను నా ఫ్రెండ్స్కి పంపించేసా ఆల్రెడీ. వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలియదు. అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా పంపించేశాను. సో చెప్పాను కూడా, ఇక్కడ నాకు ఏదైనా జరిగితే నేను 1 గంటలో మీకు ఫోను చేయకపోతే వెంటనే ఆ వీడియోని అన్ని సోషల్ మీడియాలో ఇచ్చేయమని కూడా చెప్పేశాను సార్. నేను కూడా దొంగనే సార్. అవకాశం వస్తే దోచుకుపోయే రకాన్ని. మీ ఇష్టం సార్. ఒకవేళ ఇక్కడ మీ పని జరుగుతుందేమో కానీ మీరే అని భూమి చెప్పిన మాటల వల్ల దొరికిపోతారు. చాయిస్ మీదే సార్ అని అంటుంది స్టైల్గా ఫోన్ని అటు ఇటు తిప్పుతూ. అంతా విన్న అతను, ఇప్పుడు అది బయట ఉండడం కరెక్ట్ కాదు. 1 గంట ఉంది కదా, ఈ గంటలో దాన్ని దీన్ని ఇద్దరిని ఇరికించేయొచ్చు. ఇంకో అరగంటలో ఎలాగో మేము అనుకున్న పని జరిగిపోతుంది. డబ్బులు కావాలంటే డబ్బులు అని వాడు మనసులో అనుకొని, ఓకే ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతాడు. నా కారులో ఉంది సార్. హా, ఇంకొక విషయం, కారులో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాడు కూడా మహా కన్నింగ్ ఫెలో. మీకేం హెల్ప్ కావాలన్నా చేస్తాడు.
ఇక్కడ ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలని వచ్చాను. అనుకోకుండా నాకు తను కనిపించింది. సమ్మిట్ గురించని చెప్పగానే ఇక్కడికి తీసుకొచ్చేశాను అని అంటుంది గర్విక. కారులో నుండి చూస్తూ, ఏంటి వాడితో అంతసేపు మాట్లాడుతుంది అని అంటాడు నవీన్. అంత ఈజీగా నమ్మేస్తారా మనుషుల్ని వాళ్ళు? అసలే వాళ్ళు చేసే పని ఎలాంటిది? తను చెప్పింది నమ్మాలి అంటే తప్పదు. మరి చాలా చెప్పాలి తను అని అంటుంది భూమి. అప్పుడే అతను సరే పద, ఆ అమ్మాయిని నేను ఒకసారి చూడాలి అనడంతో రండి సార్ అని క్యాట్ వాక్ చేసుకుంటూ మరి ముందుకి నడుస్తున్న తనని చూసి డౌట్ లేదు, ఇది చాలా కన్నింగ పిల్లే, ఇప్పుడు దీని అవసరం మనకుందిలే అనుకుంటూ తన వెనకే వస్తాడు అతను. వస్తున్నారు అని చూడగానే వెంటనే నవీన్ భూమి నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు. వెనక సీట్లో స్పృహ లేనట్లుగా పడుకుండిపోతుంది భూమి. కారు దగ్గరికి రాగానే డోర్ తీసి భూమిని చూపిస్తుంది గర్విక. ఇదెలా తప్పించుకొని వచ్చింది అక్కడి నుంచి అని నుదురు రుద్దుకుంటూ, అందరూ తప్పించుకున్నారా? ఓ మై గాడ్, చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది ఇప్పుడు ఇది బయట ఉంటే అని వెంటనే ఓకే, మీరు డైరెక్ట్గా కారు లోపలికి తీసుకొచ్చేసేయండి, నేను సెక్యూరిటీ అడ్డు చెప్పకుండా చూసుకుంటా అని చెకింగ్ దగ్గరికి వెళ్ళి, నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటే హెల్త్ ప్రాబ్లంతో స్పృహ తప్పి పడిపోయారు, వాళ్ళని లోపలికి పంపించేయండి, పాపం డాక్టర్ ఉన్నారు కదా చూస్తారు అనగానే ఓకే సార్ అని అంటారు. అతను అక్కడ సెక్యూరిటీ చేసే అతను కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోవడంతో వెంటనే గేట్స్ ఓపెన్ అవ్వడం, కారు లోపలికి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోతాయి. లోపలికి వస్తున్న కారు చూసిన అద్వైత్ కారులో ఉన్న గర్వికని చూడగానే ఇదా మా వదినికి హెల్ప్ చేస్తుంది అని అంటాడు అద్వైత్. తనిప్పుడు ఒకప్పటి గర్విక కాదులే బాబు అని రాజశేఖర్ చెబుతారు. వెంటనే అద్వైత్ దక్షకి ఫోన్ చేసి, వదిన లోపలికి ఎంటర్ అయిందన్నయ్య, నువ్వెక్కడున్నావు, ఇక్కడ చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది, ఫాస్ట్గా రా అని అంటాడు. జస్ట్ 3 మినిట్స్లో అక్కడ ఉంటాను, వాటర్ బాటిల్స్ వస్తాయిరా, వాటిని కూడా లోపలికి పంపించేలా చూడాలి అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. భూమి ఉన్న కారుని డైరెక్ట్గా ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి వెనకన అన్ని ఫుడ్ ఐటమ్స్ వాటర్ స్టోరేజ్ చేస్తున్న ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయి భూమిని ఆ లోపలే బంధించాలని ప్లాన్తో అతను కూడా ఆ కారెక్కి కూర్చోవడంతో రూట్ చూపిస్తుంటే లోపలికి తీసుకువెళ్ళిపోతారు. అమ్మయ్యా, లోపలికైతే ఎంటర్ అయ్యాను, ఇక్కడ జాగ్రత్తగా అనుకున్నది చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు జరగనివ్వను అనుకుంటుంది భూమి. అదే సమయంలో దక్ష్ కార్ సమ్మిట్ దగ్గరికి చేరుకుంటుంది. ముందుగానే లోపల ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేయడంతో అతను వీళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉండడంతో కారులో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఎలా లోపలికి తీసుకువెళ్లాలో కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో డైరెక్ట్గా సెక్యూరిటీ ముందుకే తీసుకువెళ్ళి కారు ఆపుతాడు దక్ష్. కథ కొనసాగుతుంది. అందరూ చేరాల్సిన ప్లేస్కి చేరిపోయారు. మరి భూమి అనుకున్నది చేయగలుగుతుందా ఎటువంటి అడ్డంకులు లేకుండా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.